వీడి పళ్ళు మధ్యలో లారీలు బస్సులు వెళ్ళిపోతాయేమో. మత్తు బాబు ఎంత మత్తు పడుకుంటాడంటే మనం లేపినా లెగడు. రాత్రి అంతా అలిసిపోయి పడుకుంటాడు. రాత్రి అంతా చదివేసి తెల్లవారికి లెగర చూడండి, అలా పడుకుంటాడు అనమాట వీడు. చూస్తే క్రికెట్ చూసి పడుకుంటాడు. పొద్దున్నే నా తులసమ్మ చూసారా ఎలా వాడిపోయిందో. అది మల్బెరీ చెట్టు, ఇది మందార చెట్టు వేసాను అనమాట. కింద చూసారా యాంటీ నీటి తుడుచుకొని కడిగేసి కల్లాపేసేస్తుంది తెల్లారితప్పటికే. నా ఉల్లిపాయలు బాగా మెరిసిపోతున్నాయి వీడియోలో. ఇదిగోండి రాత్రి గిన్నెలన్నీ తోమేసి పెట్టుకున్నాను కదా, అవన్నీ సర్దిసుకోవడమే. ఇంకా సర్దిసుకొని వంటకు రెడీ చేసుకుంటున్నాను. ఇదిగోండి రాత్రి నానబెట్టి ఉంచుకున్న కటోర. ఇక్కడ స్టవ్ దగ్గర అంతా తుడుచుకొని సర్దేసుకొని ఇంకా టిఫిన్కి రెడీ చేసుకోవాలి. వీళ్ళు చూసారు ఎలా ఆడుకుంటున్నారో. తెల్లారితప్పటికి తండ్రి కొడుకులు ముద్దులాడేసుకుంటున్నారు. అస్సలు ఈ చిన్నపిల్లల కన్నా చిన్నపిల్లడు ఈయన. ఈ పళ్ళు మధ్యలో నుంచి ఒక లారీ అని బస్సు అయినా వెళ్ళిపోద్ది, అంత గ్యాప్ ఉంది చూసారా. పన్ను మాత్రం రావట్లేదు. ఈ ఉన్ను పన్నును మాత్రం ఒకటి ఊడుతుంది కానీ దాన్ని వదలడం లేదనమాట. దాన్ని పీకిసినంత వరకు నిద్ర పట్టట్లేదు. ముందే ఖాళీగా ఉన్నదంటే ఆ పక్కన కూడా ఖాళీగా ఉంది. ఇంకా లారీ ట్రైన్ కూడా వెళ్ళిపోద్దేమో. ఇంకా టిఫిన్ కూడా రెడీ చేశాను, దోశలు వేసాను, చట్నీ కూడా చేశాను, ఇంకా వంట కూడా చేస్తాను అనమాట. ఇక్కడ సోప్ అయిపోయిందని సోప్ తీసుకుంటున్నాడు. ఇగోండి కుస్తీలు పడుతున్నాడు అనమాట ఈ డబ్బాతో పైన పెట్టడానికి. ఇంకా చట్నీకి ఇక్కడ పెట్టేసుకున్నాను. టిఫిన్ తింటున్నాడు. మనకి అంత గజిబిజిగా ఉంటే గొప్ప చిరాకు అనమాట. అందుకే నీట్గా తుడిచేసి కట్ చేసుకుంటున్నాను. మనకి కటింగ్లోని పెద్ద కటింగ్ స్కిల్సే ఉన్నాయన్నమాట. చిన్నప్పుడు కేజీ ఉల్లిపాయలు ఇచ్చిన 10 నిమిషాలు కట్ చేసి పక్కన పడేసేదాన్ని. అంత టాలెంట్ ఉంది కటింగ్లో మనకి. ఇక్కడ జ్యూస్ చేసి పెట్టేశాను. ఇంక వీళ్ళు స్కూల్కి రెడీ అయిపోతున్నారు. అన్నకి తమ్ముడు ఎదురెళ్తున్నాడు అనమాట. వీళ్ళు వెళ్తే కానీ నాకు ఏ పని అవ్వదనమాట. పని అంతా ఎక్కడిదక్కడే ఉండిపోతుంది. వీళ్ళు వెళ్ళిపోతే ఇల్లంతా నీట్గా శుభ్రం చేసుకుంటున్నాను. ఇగోండి అన్నీ కడిగేసుకొని తుడిచేసి తోమేసుకుంటాను. ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి గుడికి కూడా వెళ్ళాను అనమాట. ఇగోండి నాగదేవత గుడి, అన్ని దేవుళ్ళు శివాలయం అనమాట. అన్ని దేవుళ్ళు ఇందులో ఉంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే వీడియోలు అనేవి దొర్లుకొని మీకు ఫోన్లోకి వచ్చేస్తాయి. ఇది శివాలయము, పోచమ్మ తల్లి టెంపుల్, అన్ని దేవతలు ఉన్నారు ఇందులో. దక్షిణాస్వామి కూడా ఉన్నారు. ఇగోండి హారతి తీసుకోండి, హారతి మీకోసం.